ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 28 శుక్రవారం రోజు యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ యొక్క వృషభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక సంఘటన అయితే ఎదురయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. దాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి. అందుకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉండుంటారు. అటువంటి వారి అందరూ కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండుంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే మనకు ఫోన్ ద్వారానే తెలుపుతారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని ఆశ్రయించి చూడండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. మనకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ అది ఏ సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, చెడు ప్రయోగాలు, సంతానం లేకపోవడం, సంతానం ఆలస్యం అవడం, పెళ్లి కుదరకపోవడం, ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే మనకు వితిన్ 24 అవర్స్లోనే ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే చూపి మనకున్నటువంటి సమస్యల నుండి విముక్తి అయితే కలుపుతారండి. ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో ఆశ్రయించి చూడండి. అయితే ఇక ఈ వృషభరాశి వారి విషయానికి వస్తే కనుక ఈరోజు మీరు కొంతమేర జాగ్రత్తలు వహించవలసినటువంటి విషయాలు కూడా కనిపిస్తున్నాయండి. అసలు ఈ యొక్క వృషభరాశి వారు ఈరోజు జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటి, అదేవిధంగా ఈరోజు మీ జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క వృషభరాశి అనేది రాశిచక్రంలోని 2వ రాశి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ వృషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పనిని చెయ్యాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే తీరుతారు. అదేవిధంగా కార్యాచరణ శక్తిని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడితే కనుక దాన్ని పూర్తి చేసేస్తారు వరకు వీరు నిద్రపోయేటటువంటి మనస్తత్వం వీరికి ఉండదు అనేది చెప్పుకోవచ్చు. అంటే దానిలో విజయం పొందే వరకు దాని అంతు చూడనిదే వదలరు. వీరు అందరినీ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా అందాన్ని ఆకర్షించేటటువంటి హృదయాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ యొక్క వృషభరాశి వారు సంగీతాన్ని చాలా ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక తాము ఏ స్థాయిలో అయితే ఎదుటివారిని ప్రేమిస్తారో అదే స్థాయిలో ఎదుటివారు కూడా వీరిని ప్రేమించాలి అనేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరికి సహనం అనేది ఇతరులతో పోల్చుకుంటే అధికంగా ఉంటుంది. ఈ యొక్క గుణం వీరి అందరికీ కూడా ఒక అలంకరణ అనే చెప్పుకోవచ్చు. వీరి సహనం చాలా చాలా ఎక్కువ. ఇక ఈ గుణం వల్ల వీరు మంచి ఫలితాల కోసం ఎంత కాలాన్ని అయినా ఎదురు చూస్తూ ధైర్యంగా ముందుకు ఎదుర్కొని వెళ్ళగలుగుతారు. ఈ యొక్క వృషభరాశి వారికి మధ్య వయసు నుండి జీవితం అనేది చాలా యోగవంతంగా ఉంటుంది. అప్పటి వరకు అంటే మధ్య వయసు వచ్చే వరకు కూడా వీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వారి మధ్య వయసు నుండి అంటే వివాహేతర జీవితం అనేది చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. ఇతరుల మాటలు అస్సలు వీరు లెక్కనే చేయరు. వీరు శ్రమ పడవలసినటువంటి సమయంలో శ్రమ పడినప్పటికీ దానికి కారణంగా కొన్ని మేర ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఏదైనా కార్యం మొదలు పెడితే అందరి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లుగానే ఉంటారు. కానీ ఎవరికి ఏ అభిప్రాయం చెప్పినప్పటికీ చివరికి వీరికి ఇష్టం వచ్చినట్లుగానే ఆ యొక్క పనిలో వీరి ఇష్టం మేరకే ఆ పనిని పూర్తి చేస్తారు. ఈ యొక్క వృషభరాశి వారు మంచి పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. ఈ యొక్క వృషభరాశి వారు అదేవిధంగా ఎప్పుడూ కూడా అందరితో కలిసి ఉండాలి, అందరూ నా వాళ్లే అనుకుంటూ అందరితోనూ సంతోషంగా తన కుటుంబాన్ని క్షేమాన్నే చూసుకుంటూ ఉంటారు. ఇది వీరిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా విషయానికి వస్తే కనుక ఈ యొక్క వృషభరాశి వారికి ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క వృషభరాశి వారి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి. అభివృద్ధి కోసం చేసేటటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధించుకోగలుగుతారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి సహకారాలు అందుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి. మళ్ళీ ఇలాంటి శుభకాలం ఎన్నాళ్ళకో కానీ రాదు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది. సమాజంలో మీ యొక్క కీర్తి అనేది పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సంబంధాలు స్వల్పంగా అస్తవ్యస్తం కావచ్చండి. కాబట్టి కొంతమేర మీరు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. మీకు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం శ్రేయస్కరంగా మారుతుంది. మీ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి టెన్షన్లు మిమ్మల్ని కొంతమేర కోపానికి అయితే గురి చేస్తాయి. దాన్ని అణుచుకుంటే మీకు ఇక ఎటువంటి సమస్యలు అనేవి ఎదురవు. కనుక దాన్ని తగ్గించుకోవడానికి శారీరక పరిశ్రమను ఎంచుకోండి. చిన్నపాటి వ్యసనాలను వదిలేయడం మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులను పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితుల ద్వారా కొంతమేర ధనాన్ని అయితే ఆశ్రయించవలసి వస్తుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేసుకుంటారు. కానీ ముఖ్యమైనటువంటి పనులు మీకు రావడం వల్ల ఈరోజు మీకు అది కుదరదు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య చిన్న ఘర్షణలు, వాగ్వివాదాలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఏ కొత్త ప్రాజెక్టు అంగీకరించేటప్పుడైనా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు ఈరోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి అనేటటువంటి ఆలోచనలు చేస్తారు. కానీ మీరు మీకు దగ్గరి వారితోనే చిన్న మనస్పర్ధల కారణంగా మీ మూడంతా కూడా అప్సెట్ అయిపోతుంది. మంచి రాత్రి భోజనం చేసి మంచి రాత్రి నిద్ర ఈరోజు మీకు మీ యొక్క వైవాహిక జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇక మీరు పాటించవలసిన చిన్న పరిహారాల విషయానికి వస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రవేశించేటటువంటి నదిలో ఒక తుప్పు పట్టినటువంటి ఒక నాణ్యాన్ని వదిలివేయండి. ఇక ఈరోజు మీకు ఆరోగ్యం సంపద విషయానికి వస్తే కనుక చాలా లోటుపాట్లు అయితే ఎదురవుతాయండి. కాబట్టి మీరు వాటిలో కొంతమేర జాగ్రత్తలు వహించడం అనేది మంచిది. కుటుంబ జీవితంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ప్రేమ విషయానికి వస్తే కనుక ప్రేమికులకు ఈరోజు చాలా బాగుంది. వృత్తిపరమైనటువంటి విషయానికి వస్తే కనుక ఈరోజు మీ యొక్క వృత్తిలో చాలా లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి. మీరైతే జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో వస్తే కనుకండి మధ్యస్థంగా ఉందండి. మీరు మీ యొక్క భాగస్వామితో కొంతమేర జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.